భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని కావలి వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత ఒక్క వైసీపీ పార్టీకి మాత్రమే ఉందని ఆయన వివరించడం జరిగింది. పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం పోటీపడేది ఒక వైసీపీ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆశయాలు వైసీపీ పార్టీతోనే సాధ్యమన్నారు. ఎంతో ముందు చూపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడని వివరించారు. ఈ కార్యక్రమంలో కావలిపట్నం వైసీపీ అధ్యక్షుడితో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే ఒక ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న గ్రహీత, పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి, కష్టపడి చదువుకొని ఈరోజు మన భారతదేశానికి మినిస్టర్గా కూడా చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు ఇక్కడికి అందరూ వచ్చి కూడా ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా చాలా సంతోషం. అటువంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మన భావితరాలకి తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగించాలా అని, అటువంటి మహానుభావుని యొక్క ఆశయాన్ని కొనసాగించేదానికి ఎంతోమంది కష్టపడుతున్నారు. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆశయాన్ని ఈరోజు గొప్పగా పేద ప్రజలకు అందే విధంగా నిర్ణయాలు తీసుకుంది మాత్రం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలా. ఎప్పుడైతే బాగా చదువుకుంటారో మన దేశం యొక్క, మన రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతి ఎంతో ముందుకు పోద్ది. కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం. కాబట్టి అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మన స్కూల్స్, పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ని, మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ స్కూల్స్ని ఎవరు అంతగా పట్టించుకోగా, విద్యార్థుల కోసం ఫీజు రింబర్స్మెంట్ పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, నాడు నేడు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా వాటిని తగదన్నే విధంగా ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ స్కూల్స్ని బాగు చేసి విద్యార్థులకి అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.